ఈరోజు చదవబడిన వాక్య భాగము యేసుప్రభు వారు శిష్యుడైన యోహాను గారు రాసిన వాక్య భాగములోనిది. ఈయన యేసుప్రభు వారు మిక్కిలి ప్రేమించిన శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు శిష్యులందరూ భయపడి పారిపోతే ఆ స్త్రీలతో పాటు ఈ శిష్యుడే అక్కడ ఉన్నారు. అందుకే మరియమ్మ తల్లితో అంటున్నారు, ప్రభువారు శిలువ మీద ఉండి, అమ్మ ఇదిగో ఈయనే నీ ప్రియ కుమారుడు అంటున్నారు. మరి ఇంత గొప్ప శిష్యుడు యేసు ప్రభు వారి పరిచర్యలో పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత ఈయన పరిశుద్ధ గ్రంథములో 5 పుస్తకాలను రాశాడు. ఎన్ని పుస్తకాలండి? 5. ఒకటి ఏమిటంటే యోహాను సువార్త, రెండవది యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ఆఖరుగా ప్రకటన గ్రంథమును రాశారు. ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగములోనికి వద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఎవరికి రాస్తున్నాడు? గాయు అని విశ్వాసికి రాస్తున్నాడు. ఒక చిన్న సంఘం ఉంది. ఆ సంఘములో గాయి అనే ఆయన ఒక విశ్వాసి. ఆ విశ్వాసి మామూలు వాడు కాదు, ప్రేమ గల హృదయం గలవాడు. గాయి ఎలాంటి వాడండి? ప్రేమ గల హృదయం. ఎవరికైనా విశ్వాసికి బాగోలేదనుకో, అక్కడ ఉన్న 4-5 విశ్వాసులను తీసుకొని, మన సహోదరుడికి ఒంట్లో బాగోలేదట, జ్వరం వచ్చిందట, నడండి వెళ్ళి ప్రార్థన చేద్దాము, దేవుడు మన ప్రార్థన వింటాడు. అంతేకాదు, ఆ ప్రాంతమునకు సువార్త చేయడానికి ఎవరైనా వస్తే, యేసును ప్రకటించటానికి వస్తే వారికి పరామర్శ చేసేవాడు. అయ్యా, మీరు మా గృహమునకు రండి, మా ఇంటి దగ్గర ఉండండి, ఇక్కడుండి మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని కొరకు ప్రకటించండి అని ప్రోత్సహిస్తూ, వారికి భోజనము పెడుతూ, వెళ్తున్నప్పుడు వారికి దారి ఖర్చులు కూడా ఇచ్చేవాడు. ఈ విషయము ఎవరికి తెలిసింది? పలానా ఊరిలో గాయనే విశ్వాసి ఉన్నాడండి, ఆ విశ్వాసి ఎంత మంచి హృదయం గలవాడు, విశ్వాసుల్ని బాగా చూసుకుంటాడు. ఎవరైనా సువార్తికులు కానీ, కాపర్లు కానీ, పాస్టర్లు కానీ వస్తే వారిని చక్కగా ప్రేమిస్తాడు, వారితో చక్కగా నడుచుకుంటాడు, అంత మంచి విశ్వాసి ఉన్నాడు అని ఎఫెసులో ఉన్న యోహాను గారికి మీలాటాల్లో ఎవరో చెప్పారు. మరి చెప్పిన తర్వాత యోహాను గారు అంత మంచి విశ్వాసికి ఒక చక్కని లేఖ రాశారు. ఈ లేఖలో 14 వచనాలే ఉంటాయి. ఇది ఉత్తరం. ఇది ఏమంటున్నాడు? గాయని, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు. అంటే దేవుడు మనల్ని వర్ధిల్లమంటున్నాడు. వర్ధిల్లటం అంటే అర్థం ఏమిటంటే ఆశీర్వదింపబడటము. వర్ధిల్లటం అంటే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడటము, ఫలించటము. ఇంకా చెప్పాలంటే ఏంటి? ఫలించటము. ఇంకా చెప్పాలంటే ఏంటి? డెవలప్ అవటము, అభివృద్ధి చెందటం. మనం అనుకుంటూ ఉంటుంటాం, ఒరే వాడు ఈ మధ్యకాలంలో ఎంత డెవలప్ అయ్యాడో, పూర్వం ఏముండేది కాదు, ఇప్పుడు డెవలప్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? వర్ధిల్లాడు, ఆశీర్వదించబడ్డాడు, ఫలించాడు.
ఇక్కడ ఈయన ప్రార్థన ఏంటంటే, నువ్వు మంచివాడువు, అందరినీ చక్కగా చూస్తున్నావు, నీకు అంత గొప్ప మంచి ఆత్మ దేవుడిచ్చాడు, నీ ఆత్మ వర్ధిల్లిన కొలిది. అక్కడ కండిషన్ ఒకటి ఉంది. ఒక మనిషి ఎలాగా ఆశీర్వదింపబడతాడు? ఒక మనిషి ఎలాగ ఆశీర్వదింపబడతాడు? మనం ఆశీర్వాదం అనేది ఒకటే చూస్తాము, కానీ ఆ పైన దేవుడు ఒక కండిషన్ పెడతాడు. నువ్వు ఇలాగ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా ఆజ్ఞలు గైకొంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా మార్గంలో నడిస్తే నేను నిన్ను ఫలింపచేస్తాను. అంటే పైన ఒక కండిషన్ ఉంటుంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు. ప్రతి విషయములోనూ నువ్వేం చేయాలట? ఆశీర్వదింపబడాలి. కొన్ని విషయాల్లోనే కాదు, ఆశీర్వాదము బహురకాలుగా ఉంటుంది. శారీరకముగా నువ్వు వర్ధిల్లాలి. ఈ శరీరమునకు ఏ రోగాలు రాకుండా ఉండాలి. విశ్వాసులు ఆరోగ్యముగా ఉండాలి. వారి శరీరంలో ఉన్న రోగములు యేసు నామములో పోవాలి. యేసు ప్రభువారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. నాలో ఈ రోగం ఉంది, ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను అని నువ్వు అనుకుంటే నీలో ఉన్న రోగము తప్పకుండా పోతుంది. ఆ తర్వాత ప్రాణము వర్ధిల్లాలి. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే మనల్ని మనము తృప్తిపరుచుకోవాలని చూస్తుంది. నాకు చక్కని ఉద్యోగం ఉండాలి, మన ప్రాణం అనుకుంటుంది. నాకు చక్కని తిండి దొరకాలి, మంచి నీడ ఉండాలి, మంచి కుటుంబం ఉండాలి, మంచి జీవితం ఉండాలి, సుఖం ఉండాలి, సౌఖ్యం ఉండాలి, ఈ ప్రాణం అనుకుంటుంది. శారీరకముగా మనం వర్ధిల్లటమే కాక మనము అన్ని విషయాలలోనూ ప్రాణమును తృప్తిపరుచుకునే విషయాల్లో కూడా వర్ధిల్లాలని దేవుని వాక్యము చెబుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. మనలో ఏముందండి? ఆత్మ. గాయు నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అంటున్నాడు ఇక్కడ. ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది? ఆత్మ ఎప్పుడు ఎదుగుతుంది అంటే మన ప్రభువులో నిలకడగా ఉన్నప్పుడు. ప్రభువుతో సంబంధం కలిగి ఉంటే నీ ఆత్మ వెలుగుతుంది, నీ ఆత్మ ప్రకాశిస్తుంది, నీ ఆత్మ దీవెనకరముగా అనేక మందికి ఆశీర్వాదకరముగా మారిపోతుంది నువ్వు. కాబట్టి ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది ఫలించాలి అని చెప్తున్నాడు దేవుడు. వెళ్ళటం అంటే ఏమని చెప్పాను? ఆశీర్వదింపబడటం. ఆశీర్వదించబడటం, ఫలించటం. మన జీవితాలు ఫలిస్తే అది ఆశీర్వాదమే. యేసు ప్రభు వారు అంటున్నారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములను నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. మీరెవరు కూడా నన్ను ఏర్పరచుకోలేదు, నా అంతట నేనే మీ అందరి కోసం పరలోకము నుండి మీ దగ్గరికి వచ్చాను. నేను వచ్చిన కారణం ఏమిటంటే మీరు ఫలించాలని, ఆశీర్వదింపబడాలని, శాపము మీ మీద నుండి తొలగిపోవాలని నేను వచ్చాను. అందుకే అంటున్నాడు ఆయన, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచియుండుటకును. ఆది కాండములో మన పితరులైన ఆదాము అవ్వలకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనములో ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. ఫలించటానికి దేవుడు మనల్ని పుట్టించాడు. మనం మల్టిపుల్ అవ్వాలి, ఈ సృష్టిని అంతటినీ ఏలాలి. ఇక్కడ మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ఆది పితరులకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఫలించాలి అని. వారే కాదు, ఈనాడు ఉన్న మనము కూడా ఫలించాలి, అనగా ఆశీర్వాదాన్ని పొందాలి. యేసు ప్రభు వారు
ఈ ఫలించే విషయంలో ఆయన చెప్పిన ఉపమానాల్లో 3 ఫలించటానికి సంబంధించిన ఉపమానాలు ఉంటాయి. మత్తయి సువార్తలో చెప్పబడిన ఆ విత్తువాని యొక్క ఉపమానము. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే మంచి నేలను పడ్డాయి. ఈ మంచి నేలను పడినవి ఈ విత్తనాలు 100 60 30 ఫలించాలని దేవుడు ఆ ఉపమానం ద్వారా చెబుతున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మీరు ఫలించండి, డెవలప్ అవ్వండి, ఆశీర్వదించబడండి. లూకా సువార్తలో 13వ అధ్యాయములో ఒక ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు కోసం చెబుతాడు. ఆ అంజూరపు చెట్టు 3 ఏండ్ల నుండి వచ్చి ఆ యజమాని కాయలు కాస్తుంది, పళ్ళు కాస్తుంది అని చూస్తున్నాడట. 3 ఏళ్ళ నుండి ఎదుగుతున్న ఒక కాయ ఉండటం లేదు. ఒకటి కూడా లేనప్పుడు ఆ తోటమాలితో అన్నాడు కదా, ఏమంటున్నాడంటే ఆ చెట్టును నరికేయి అంటున్నాడు. ఆ చెట్టును నరికేయి. ఫలించే వాటిని 100 60 30 మీరు ఫలించండి అంటున్నాడు. ఫలించకుండా అలాగ ఉండిపోయి వాటిని దాన్ని తీసి పారేయండి అంటున్నాడు. యోహాను సువార్తలో యేసుప్రభు వారు మరొకటి చెప్తారు. 15వ అధ్యాయం 4వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లి నేను ద్రాక్ష చెట్టును, నాలో నుండి వస్తున్న తీగలు మీరు. నేను తీయగా ఉంటే ఆ తీగల్లోకి కూడా తీపినే నేను పంపిస్తాను, వాటి పళ్ళలోకి కూడా నేను తీపినే పంపిస్తాను. మీరు ఎవరిలో ఉండాలట ఫలించాలంటేని? చాలామంది నేను బయట ఉండి ఫలిస్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి ఫలిస్తాను, ఇక్కడికి వెళ్ళి ఫలిస్తాను అంటారు. ఎక్కడ ఫలించడానికి అవకాశాలు లేవు. ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు నాలో నిలిచి ఉంటే గాని మీరు ఎంత మాత్రమునో ఫలించరు. యేసు ప్రభువులో ఉన్న వారికి ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే అది చూస్తుండగానే వారు డెవలప్ అవుతారు, చూస్తుండగానే ఆశీర్వదింపబడతారు. ఆ ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తున్నాడు. యాకోబు వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. అంటే ఇంక కొన్నాళ్ళకి నేను చచ్చిపోతాను. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే తండ్రులు వారు చచ్చిపోయే ముందు పిల్లలందరినీ దగ్గరికి పిలిచి వారిని ఒక్కొక్కరినే దీవిస్తూ ఉండేవారు. మరి యాకోబు 12 మందిని దగ్గరికి పిలిచి వారిని దీవిస్తూ ఉన్నప్పుడు యోసేపు వంతు వచ్చింది. యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ యాకోబు తండ్రి ఏమని దీవిస్తున్నాడంటే యోసేపు ఫలించెడు కొమ్మ అంటున్నాడు. యోసేపు ఎలాంటోడటండి? ఫలించే కొమ్మ. మరి ఎలా ఫలించాడు యోసేపు? దేవుని యొక్క సహాయముతో ఫలించాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 2వ వచనము నేను చదువుతున్నాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లును. మనం వర్ధిల్లాలంటే ఎవరు తోడు ఉండాలా? దేవుని తోడు ఉండాలా. ఇంకా చూడండి, 3వ వచనం కూడా అలాగే ఉంటుంది. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయననియు. యెహోవా తోడుందన్నమాట. ఎవరికుంది? యోసేపుకు ఉంది. ఇంకా మనం చూసినప్పుడు 21వ వచనం అదే, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. 23వ వచనం చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. ప్రతి విషయంలోనూ, ప్రతి చోట్లోనూ, ప్రతి స్థాయిలోనూ కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకి ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు అని మనం ప్రశ్నించుకుంటే యోసేపు జీవితము ఒక మోడల్ లైఫ్. యోసేపు పాపమున దగ్గరికి రానివ్వలేదు. పరిశుద్ధముగా జీవించాడు. పావనుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణే ముందు పెట్టుకుని తన యొక్క ప్రతి పనిని చేయడానికి చూశాడు. కాబట్టి యోసేపును అంతగా దీవించాడు ఎవరు? దేవుడు. యోసేపు
5 గృహం అనుభవము గుండా వెళ్ళాడు. సేపు ఒక్కొక్క గృహములోని లేదా ఒక్కొక్క ఇంటిలోని ఒక్కొక్క బాధను అనుభవించాడు. ఆ బాధలన్నిటినీ తట్టుకొని ప్రభువుని స్మరిస్తూ నిలకడగా నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి యోసేపుని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు 5 గృహముల్లోని మొదటి గృహం ఏంటంటే తన సొంత గృహము, తండ్రి యొక్క గృహం. సహోదరులు యోసేపు మీద ఏం చేశారు? పగబట్టారు. ఈ అన్నదమ్ము తన మీద పగబట్టి దూషించి ఒక నీరు లేని బావిలోకి తోసేశారు. చావు అంత. ఎంత బాధ! మరలా వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో, బానిసగా అమ్మేశారు. తండ్రి ఇంటిలో అమ్మి వేయబడ్డాడు. తండ్రి ఈజిప్ట్కి వచ్చాడు. పోతీఫర్ అనే ఒక ఆయన కొనుక్కొని ఇంట్లో పనివాడుగా పెట్టుకున్నాడు. ఆ పోతీఫర్కి అందమైన భార్య ఉంది. ఆ భార్య ఆ హెబ్రీల చిన్నవాడు చూడచక్కగా ఉన్నాడని, అందగాడని, బలముగా ఉన్నాడని, మర్యాదస్తుడని అతని మీద మనసు పడి నువ్వు నాతో పాపము చేయడానికి రా అని చెప్పి ప్రేరేపించే. తను ఒప్పుకోలేదు. ఎవరు? యోసేపు. నా దేవుని ఎదుట నేను ఆ పాపాన్నే చెయ్యను అన్నాడు. కాబట్టి ఈమె కోపగించి అతని మీద నిందలు మోపింది. భర్త వచ్చిన తర్వాత చెప్పి అతన్ని ఎక్కడికి పంపించేసింది? చెరసాలకి పంపించేసింది. చెరసాల అనేది ఒక గృహం. చెరసాల అనేది ఒక గృహం. పోతీఫర్ ఇంటిలో నిందలు వచ్చాయి. చెరసాల అనేది ఒక గృహం. ఈ చెరసాల శ్రమకు గుర్తు, చెరసాల ఒంటరితనానికి గుర్తు, శిక్షకు గుర్తు. ఆ చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఎంతో బాధను అనుభవించాడు. రాజుగారు నాకు ఒక కల వచ్చింది, ఆ కల భావం ఎవడో చెప్పలేకపోతున్నాడంటే అప్పుడు గుర్తొచ్చింది వీడికి. నాకు జైల్లో ఉండగా, చెరసాలలో ఉండగా ఒక కుర్రోడు నాకు భావం చెప్పాడండి, అతను చెప్పినట్టే నాకు జరిగి మరలా మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు అని చెప్పినప్పుడు ఆ కుర్రోడిని తీసుకురండి అన్నాడు. తీసుకురండి అంటే ఇప్పుడు ఏ గృహానికి వచ్చాడు? ఫరో యొక్క గృహానికి, రాజుగారి గృహానికి వచ్చాడు. రాజుగారి గృహానికి వచ్చినప్పుడు అక్కడ పరీక్షింపబడుతున్నాడు. ఏమిటా పరీక్ష అంటే, నువ్వేదో కలల భావం చెప్తావట, సరిగా చెప్పకపోతే నీకు మరణ శిక్ష విధిస్తాను. తన కలను చెప్పాడు. కలను చెబితే ఈ యోసేపుకి దేవుడి సహాయం ఉంది కాబట్టి ఏ కల అయితే రాజు కన్నాడో ఆ కళను విడమర్చి 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 పోసగుచ్చినట్టు చెప్పేశాడు. రాజుకి ఆనందం వేసింది. ఆనందం వేసి ఆ రాజు యొక్క గృహములో ఇప్పుడు అతనికి ఏమిచ్చాడన్నమాట? పదవి ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీకంటే జ్ఞాని నా దేశంలో ఎవడున్నాడు? రాబోయే కాలంలో నా దేశం బాగుండాలంటే, నా రాజ్యం బాగుండాలంటే నీలాంటి వాడే ఉండాలి. కాబట్టి చెరసాల నుండి వచ్చిన నీకు ప్రధానమంత్రి పదవి ఇచ్చేస్తానని అన్నాడు. ఏ పదవి? ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి అయిపోయిన ఈ యోసేపు ఇప్పుడు సొంత గృహం ఒకటే పెళ్లి చేసుకుని బిడ్డలను కానీ తన సొంత గృహంలో ఉన్నాడు. సొంత గృహంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది కానానులో. వాళ్ళంతా ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి ఈజిప్ట్కి వచ్చారు అన్నదమ్ములు. అప్పుడు ఆ ఇంటికి వచ్చారు. అన్నదమ్ములను చూశాడు. అన్నదమ్ములను చూసి ఎంతో దుఃఖించి వీరి నా రక్త సంబంధాలని చెప్పి ఆ ఇంటిలో రక్త సంబంధాలను, విడిపోయిన రక్త సంబంధాన్ని మరలా కలిపాడు. అంటే ఎన్ని అనుభవాలు గుండా వెళ్ళాడో చూడండి. 5 గృహాల అనుభవాలు యోసేపులో ఉన్నాయి. మొదటిది ఏంటంటే మోసపోయిన గృహం, తండ్రి. రెండవది ఏమిటంటే పోతీఫర్ గృహం, అక్కడ నిందపడ్డాడు. చెరసాల గృహంలోకి వచ్చాడు, జైల్లో పెట్టబడ్డాడు. ఆ జైల్లో వేదన పడ్డాడు. తర్వాత ఫరో గృహంలోనికి తీసుకురాబడ్డాడు. అక్కడ పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో నెగ్గాడు. చక్కని పదవి వచ్చింది. ఒక సొంత ఇల్లు ఒకటి ఉంది. ఆ సొంత ఇంట్లో హాయిగా ఉంటున్నప్పుడు అన్నదమ్ములు అందరూ వచ్చారు. వారిని చూసి ఏడ్చాడు, దుఃఖించాడు. చివరికి విడిపోయిన బంధాన్నే కలిపాడు.
చక్కగా దేవుని మార్గములో నడుస్తూ ఎన్ని బాధలు వచ్చినా తట్టుకున్నాడు కాబట్టి, పరిశుద్ధతను విడవలేదు కాబట్టి దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపును దేవుడి చెరసాల నుండి బయటికి తీసుకొచ్చి ఆ దేశమంతటికే ప్రధానమంత్రిని చేసేసాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, మనలో పాపము చచ్చిపోతే యేసుక్రీస్తులో మనము జీవించగలుగుతాము అంటుంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఎలాగ ఫలిస్తుంది? భూమిలో పడి చావన ఎడలంటే ఏంటి? మనము పాపం విషయంలో చచ్చిపోవాలి. మనలో నుండి పాపం పోవాలి. అది చచ్చిపోవటం అంటే. పాపం విషయంలో చచ్చిపోయి క్రీస్తులో మనము జీవించాలి. యోసేపు పాపము విషయములో మరణించిన వాడుగా, క్రీస్తులో జీవించిన వాడుగా ఉన్నాడు కాబట్టి వర్ధిల్లాడు, ఆశీర్వదించబడ్డాడు, ఫలించబడ్డాడు.